శ్రమలు వచ్చినాయి, ఇన్ని బాధలు వచ్చినాయి, ఇన్ని నిందలు వచ్చినాయి, ఎంత ఫెయిల్యూర్, ఎంత తృణీకారం, ఎంత వ్యతిరేకత కదా. నువ్వేం చేయాలి? నేను చెప్పనా? నువ్వేం చేయకుండా అలా ఉండు చాలు, బ్రహ్మాండం గట్టెక్కేస్తావు. నువ్వేదో ఒకటి చేసే పేర మీదకి వస్తుంది నీకు. ఈ పదం మీకు నచ్చినా నచ్చపోయింది తీసుకోండి. అనవసరంగా ఇది వచ్చింది అంటే బాబు ఇప్పుడు ఎలాగా నేను ఏం చేస్తాను? ఏం చేయకు, ఆయనకి అప్పగించేసి ప్రశాంతం కూర్చో. ఏమైనా అని పడేసుకో, ప్రశాంతంగా ఉండి. సాధ్యము అన్ని సాధ్యము అని పడేసుకో, అంతే. నీకు ఇలాలో ఏది పడేసుకో, అంతే. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వేదో ఒకటి చేసే తెప్పలు వస్తుంది, కుదురుకుండా అసలు. దావీదు గారు అంటారు, మన సొంతం కనిపెట్టిన పాయింట్ కాదు అది. నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా ఇన్ని మీద పడిపోతున్నాయి. నేను ఆయన నమ్ముకున్నాను కదా, నేను కూర్చుంటాను అలాగా. అటు చూడు, నా మీద ఎంత నమ్మకం, మిన్ను విరిగి మీద పడిపోతుంటే కుదురు కూర్చున్నాడంటే అట్టంటోని కాకపోతే ఎవరు రా నేను సపోర్ట్ చేయాలి అని దోతల్ని టీంని మొత్తం పంపించేస్తాడు. అసలు రివైవల్ అంటే ఇప్పుడు వచ్చేస్తుంది నీకు. దేవునికి స్తోత్రం కలుగునగా.